మల్కాజ్గిరి జిల్లా జవహర్ నగర్ డంపింగ్ యార్డును ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టనున్న భారీ ధర్నాకు ముందే అఖిలపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. నాగారం మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి, మాజీ వైస్ చైర్మన్ మల్లేష్ యాదవ్, మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురిని కీసర పోలీసులు అదుపులోకి తీసుకొని షామీర్పేట్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. సమాచారం తెలుసుకున్న మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని నాయకులను పరామర్శించారు. ఎన్నో ఏళ్లుగా కాలుష్యం, దుర్వాసన, భూగర్భ జలాల కలుషితంతో ఇబ్బందులు పడుతున్న స్థానికులు డంపింగ్ యార్డుకు శాశ్వత పరిష్కారం కోరుతూ ప్రభుత్వ చర్యలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. స్టాఫ్ 50 మంది ఉన్నారు సార్. ఇక్కడ 14 మంది కొంతమంది టీచర్లు పెట్టి గోదావరం పెట్టారు. ఒకనాడు జవహర్ నగర్ డంప్ యార్డ్ స్థానిక ప్రజల చెత్తలు వేసేటువంటి యార్డుగా స్టార్ట్ అయ్యి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో 1,30,40,00,000 మంది ఎవరైతే ఉన్నారో ఒక 40-50 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటారు. దాదాపు 1.3 దాదాపు 2 కోట్ల మంది చెత్తని ఒకే డంప్ యార్డ్ జవహర్ నగర్ కానీ బాలాజీ నగర్ డంప్ యార్డ్ అవుతుందో 10,000 మెట్రిక్ టన్నుల డంప్ యార్డ్. గత అనేక సంవత్సరాలుగా ప్రపంచంలో ఎక్కడ కూడా ఒకే దగ్గర ఇంత చెత్తలు వేసేటువంటి డంప్ యార్డ్ లేదు. ఇందులో అనేక ఉద్యమాల తర్వాత రిచర్డ్ వాటర్ని ట్రీట్మెంట్ ఇస్తామని చెప్పింది, చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామని చెప్పింది. ఇవాళ చెత్త నుంచి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తా అని చెప్పినటువంటి వాళ్ళు 3,500 మెట్రిక్ టన్నుల కన్జ్యూమ్ అయితే చెప్పి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా మిగతా 6,500 మెట్రిక్ టన్నుల చెత్త రోజు అక్కడ పైలపెట్టారు. 30 కిలోమీటర్ల పరిధిలో బాలాజీ నగరు, జవహర్ నగరు, అదేవిధంగా దమ్మాయిగూడ, కీసర, నాగారం, తర్వాత మనకు గడికేశ్వర లాంటి ప్రాంతం 30 కిలోమీటర్ల పరిధిలో నీళ్ళన్నీ కూడా పొల్యూట్ అయిపోతున్నాయి. వాసన ఎత్తిగా అంతు లేకుండా పోయింది. గతంలో ఇక్కడ ఎంపీగా పనిచేసిన రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఆయన్నే ఇది అన్యాయం అని చెప్పి సుప్రీంకోర్టులో కేసు వేసారు. ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2-4 సంవత్సరాలు ఇచ్చింది. మేము అనేకసార్లు అప్పీల్ చేసినాం, అయానికి డంప్ యార్డు నీవే ఇన్వాల్వ్ అయ్యి సుప్రీంకోర్టులో కేసు వేసినావు, మీకు అన్ని విషయాలు తెలిసి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి లోన్ తీసుకునే ప్రయత్నం చేయాలని చెప్పినాం. వారు మమ్మల్ని తర్వాత అధికారులతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసింది. దాదాపు 2 నెలలు అవుతుంది. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చెప్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం దొరకకపోగా ఇవాళ 2 నెలల తర్వాత ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తూ ఇవాళ ధర్నా చేస్తున్నటువంటి అఖిలపక్ష నాయకులు, దాన్ని లీడ్ చేస్తున్న జేఏసీ నాయకులు ఎవరైతున్నారో 100ల సంఖ్యలో ఉదయం 3